హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. చలి తీవ్రత కూడా భారీగా పెరుగుతుంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అంటే 7 డిగ్రీల కనిష్ట స్థాయికి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పడిపోతాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో 6 నుంచి 10 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పగటి సమయంలో కొంతమేర ఉష్ణోగ్రతలు ఉంటాయి మధ్య తెలంగాణ జిల్లాలో. అయితే ఉత్తర తెలంగాణ, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. గత వారం రోజులుగా కురిసినటువంటి వర్షాలు పూర్తి స్థాయి తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా కూడా. ఇకపోతే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి వారం రోజుల తర్వాత అతి భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా ఉంది. ఆ వివరాలు రానున్నటువంటి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.